ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయసత్య వ్లాగ్స్. మరో మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తామండి. ముందుగా తులసమ్మకి అయితే పూజ చేసుకున్నాము. ఎప్పుడులాగానే తులసమ్మకి పూజ అయిపోయాక ఇప్పుడు దామోదర పూజకి అయితే రెడీ అవుతున్నామండి. ముందుగా పసుపు గణపతిని అయితే పెట్టుకున్నాము. తల మీద బొట్టు పెట్టుకున్నాం అనుకోండి వినాయకుడు, అదే ముఖం మీద బొట్టు పెట్టుకుంటే గౌరమ్మ అన్నమాట. మనం పసుపు గౌరమ్మను కూడా తయారు చేస్తాం కదండి. ఆ ముఖం మీద బొట్టు పెట్టామనుకోండి గౌరమ్మ, అదే తల మీద బొట్టు పెడితే వినాయకుడు అనమాట. వినాయకుడిని పెట్టుకొని పుష్పం అక్షంతలు వేసుకొని ధూపం అయితే ఇచ్చేసుకున్నామండి. బెల్లం నైవేద్యం పెట్టుకొని ఇంకా వినాయకుని పూజ అయితే అయిపోయిందండి. ఇంకా దామోదరుని పూజ చక్కగా జరుపుకునేలా చేయి స్వామి అని ప్రశాంతంగా దండం అయితే పెట్టుకున్నామండి. ఇంక ఇప్పుడైతే దామోదరుని పూజ అయితే చేసుకుంటున్నామండి. ఎవరు తొక్కలేని ప్రదేశం నుంచి మట్టిని అయితే తీసుకున్నామండి. దామోదరునిగా భావించి గంధం బొట్టు కుంకుమ బొట్టు అయితే పెట్టుకుంటున్నాము. ఇప్పుడు మన వినాయకుడిని ఎలా తయారు చేసుకున్నామో అలానే దామోదరుని అయితే తయారు చేసుకున్నామండి. కుంకుమ బొట్టు పెట్టుకున్నాక ఇప్పుడు మళ్ళీ పుష్పం అక్షంతలు వినాయకుడిని పూజించుకున్నట్టుగా దామోదరుని కూడా పూజించుకున్నామండి. అక్షంతలు వేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసాం అన్నమాట. ఇంకా దీపారాధన అయితే చేసుకున్నామండి. మీకు తెలిసిన విషయం కదండి, దీపారాధన అయ్యాక అక్షంతలు కొన్ని వేసుకోవాలన్నమాట దీపం దగ్గర. అప్పుడు దీపారాధన అవుతుందండి. ఇప్పుడు ధూపం కూడా చూపించుకొని తమలపాకులు ఉంటే తమలపాకులోనైనా ఎట్టుకోవచ్చండి వినాయకుడిని, తర్వాత దామోదరుని. మేమైతే తమలపాకులు నిండుకుండడం వల్ల ఇలా రాగి ప్లేట్లో అయితే పెట్టుకున్నాం అనమాట. ఈరోజు నైవేద్యం వచ్చేసి అరటిపళ్ళు, కిస్మిస్నండి, బెల్లం, ఈ 3 రకాలతోటి నైవేద్యం అయితే పెట్టేసుకొని ఇలా పూజ అయితే చేసుకున్నాం అనమాట. ఇప్పుడు అరటిజోరులో అయితే దీపాలు వదులుకుంటాం కదండి, అందు గురించి ఒక బేసిన్ తీసుకొని 5 వైపులా గంధం బొట్టు కుంకుమ బొట్లు పెట్టుకున్నామండి. అందులో కొంచెం వాటర్ తీసుకొని అందులో పసుపు కుంకుమ అక్షంతలు గంధం పుష్పం వేసుకొని ఇంకా నదులన్నీ ఆవాహనం చేసుకొని ఇప్పుడైతే అరటిజోరులో దీపాలు వెలిగించుకొని వదులుకుందామండి. నదుల సమీపంలో ఉంటే పర్లేదండి, అక్కడికి వెళ్ళి స్నానం చేసి వచ్చి అరటి దీపాలు వదులుకోవచ్చు. మనకి ఇప్పుడు అది అవకాశం లేదు కదండి, అందు గురించి తులసమ్మ దగ్గరే ఇలా బేసిన్లో అయితే ఒత్తులు వదులుకుంటున్నామండి, దీపాలు అయితే వదులుకుంటున్నాము. చూసారు కదండి, ఇలా 3 అయితే వదులుకుంటున్నాం. 3 దీపాలు అయితే వెలిగించుకున్నామండి. మా ఆయనగారి పేరుని, నా పేరుని, తర్వాత మా పిల్లలిద్దరి పేరుని 2 ఒత్తులు 1 ఒత్తులా చేసి ఇలా 3 ఒత్తులుగా వదులుకుంటున్నాం అనమాట. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇలా 3 ఒత్తులుగా కానీ 5 ఒత్తులు 9 ఒత్తులు ఇలాగా వదులుకుంటారండి. మేమైతే 3 ఒత్తుల్లాగా వదులుకుంటున్నాం అనమాట. ఇలాగా శివకేశవులిద్దరికి ఆవాహనం చేసుకొని ఇలాగా దీపం అయితే వదులుకున్నామండి. ఏదో అండి నాకు తెలిసినట్టుగా అయితే నేను చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే ధూపం కూడా ఇచ్చేసుకుంటున్నామండి. ఈరోజు ద్వాదశి కదండి, నేను ఉపవాసం ఉండి ఈరోజు మధ్యాహ్నం భోజనం చేశాక సాయంత్రం పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకుంటే ఇంకా ఏకాదశి ద్వాదశి పూజలు అయితే అయిపోయినట్టే అండి. ఈరోజు అయితే మాకు కొంచెం హడావిడిగానే ఉందండి. ఎంగేజ్మెంట్ మా అబ్బాయిది చిన్న మొక్కుబడి ఉంది, తర్వాత ఎంగేజ్మెంట్ కూడా ఉంది. ఇవన్నీ చూసుకొని వచ్చేసరికి ఎంత టైం అవుతుందో ఏమో తెలియదండి. ఇంటి దగ్గర ఉంటే చాలా చక్కగా జరుపుకుందాము. వచ్చాక చేస్తానండి పూజ. ఇంకా ధూపం ఇచ్చుకున్నాక లాస్ట్లో అయితే హారతి ఇచ్చేసుకుంటున్నామండి. ఇలాగా శివకేశవులిద్దరికీ అయితే పూజ అయితే చేసుకున్నామండి. తులసమ్మకి, శివకేశవులకి, కృతికా నక్షత్రాలకి, చంద్రుడికి, సూర్య భగవానుడికి అందరికీ అయితే బయట పూజ అయితే చేసుకున్నామండి. ఇంకా లోపల చేసుకోవాలన్నమాట. ఇంకా లోపల పూజ కూడా అయిపోయాక ఇంకా బయలుదేరాలండి. టిఫిన్ అది చేసి బయలుదేరుతాం అనమాట. ఇంకా రామాలయంకి వెళ్ళామంటే మా ఊరు వెళ్ళి అక్కడ మొక్కుబడి తీర్చుకోవాలి కదండి, కొంచెం లేట్ అవుతుందేమో అనేసి ఇంక ఇంటి దగ్గరే టిఫిన్ అది చేసి వెళ్తాం అనమాట. ఎందుకంటే అండి మా అబ్బాయికి కొంచెం తలనీలాలు ఇవ్వాలన్నమాట రామయ్య తండ్రికి, అందు గురించి వెళ్తున్నాము. ఈరోజైతే ఇంకా పిల్లలు కూడా స్కూల్ మానిపించేసామండి.
తప్పలేదన్నమాట. మరి ఒక్కొక్కసారి అయితే ఒకటి కావాలనుకుంటే ఒకటి వదులుకోవాలి కదా, అందు గురించి అయితే స్కూల్ మానిపించేసి ఊరు వెళ్తామండి. ఈ వీడియో వచ్చేసి 3వ సోమవారానికి ముందే అండి, బుధవారం ద్వాదశి కదా, ఆ రోజు వీడియో అనమాట. మా అమ్మకి హెల్త్ బాగోకపోవడం వల్ల కొంచెం లేట్ అయిందండి వీడియో. మేము అటు ఇటు తిరుగుతూ ఉండిపోయాం కదా, అందు గురించి వీడియో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయిందండి, ఏమనుకోవద్దు. ఇప్పుడైతే ఏమైనా లోపాలున్నా లోటుపాట్లున్నా అన్నీ మన్నించు తండ్రి అనేసి దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకున్నామండి. చూసారు కదండి, దామోదరుని పూజ, శివకేశుల పూజ అయితే ఇలా జరిగిందనమాట బయటన. ఇంకా లోపల అయితే శివయ్యకి కూడా పూజ అయితే చేసుకుందామండి. ఇలాగ అరటిజోరులోనే మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అండి, మూడు దీపాలు అయితే వెలిగించుకున్నాము. అరటిపళ్ళు, బెల్లం, కిస్మిస్తో అయితే నైవేద్యం పెట్టేసుకొని ఇంకా హారతి అయితే ఇచ్చేసానండి. లోపల పూజ కూడా అయిపోయింది. ఇంకా బయట ఉసిరి చెట్టు దగ్గర కూడా పూజ చేసుకుందామండి. ఈ నెలలో ఉసిరి చెట్టు దగ్గర దీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి. ఇలా ఎంతమంది ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేసుకున్నారండి, ఎంతమంది ఉసిరి చెట్టు కింద భోజనాలు తిన్నారనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చాలామంది ఉసిరి చెట్టు దగ్గర వనభోజనాలు చేస్తారు కదండి, అందు గురించి అడుగుతున్నాను. మా ఇంటికి పక్కనే ఉన్నదండి ఉసిరి చెట్టు, అందు గురించి అయితే ఈ సంవత్సరమే చేసుకుంటున్నామండి ఇలాగా ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన. ఇంక ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపారాధన అయిపోయిందండి, ఇంక బయలుదేరాలి. ఈరోజు ద్వాదశి కదండి, అందరికీ ద్వాదశి శుభాకాంక్షలు అండి. మీరు ఎలా చేసుకున్నారనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. మేమైతే బాగా చేసుకున్నామండి. ఈరోజు అయితే రామాలయంకి వెళ్దాం అనుకుంటున్నామండి, మా ఊర్లో రామాలయానికి అనమాట. మా అబ్బాయికి చిన్న మొక్కుబడి ఉందండి, అందు గురించి మా ఊరు రామాలయంకి వెళ్తామండి. వీలుంటే అక్కడ వీడియో తీస్తానండి. ఓకే అండి, మనం అయితే బ్లాగ్ కంటిన్యూ చేసుకుందాం. ఇంకా ఊరైతే వచ్చేసామండి, ఎండలో వచ్చాం కదా, కొంచెం ఎలాగున్నాయి చూసారు కదండి, మొక్కలు అయితే చాలా జిడ్డుగా ఉన్నాయి అనమాట. కొంచెం ఎండ ఎక్కేసిందండి, పెద్ద అయిపోయిందనమాట గుడికి వచ్చేసరికి. ఇదిగోండి రామాలయం, మా ఊరు రామాలయం అండి. ఇక్కడ అయ్యప్ప స్వామిలు ఉంటారు కదండి, స్వామిలు ఉంటారనమాట. అందు గురించి పూజలు అవి చేసుకుంటారు కదా, డెకరేషన్ చేసే ఉందండి రామాలయం అయితేను. అక్కడ చిన్న పావురం ఉంది కదండి, అందు గురించి అయితే వీడియో తీసాను అనమాట చిన్నది. ఇంక ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేసేస్తున్నామండి. మా అమ్మాయి కూడా వచ్చింది చూసారండి. నేను పసుపు పెడుతూ ఉంటే తను కుంకుమ పెడేసిందండి రాముల వారికి, సీతమ్మ తల్లికి, లక్ష్మణస్వామికిని. ఆడపిల్లకి అన్నీ నేర్పుకోవాలి కదండి, పూజల విషయంలో అయితే నేర్పుకోవాలన్నమాట. మళ్ళీ నాకు తెలియదు, నేను చెయ్యను అంటే బాగోదు కదా. ఎప్పటికైనా ఇంకొకరి ఇంటికి వెళ్ళి దీపారాధన చేయవలసింది ఆడపిల్లలే కదండి, అందు గురించి అన్నీ నేర్పుకొని ఉంచుకోవడం మంచిదన్నమాట. బేసిక్స్ అయినా తెలియాలి కదండి, పూజా విధానం అయినా తెలియాలి కదా. అందు గురించి అయితే మా పిల్లకి పెద్ద పెద్ద పూజలు కాకపోయినా నేను చేసేటప్పుడు అయితే అప్పుడప్పుడు నా దగ్గర నన్ను చూస్తూ నేర్చుకుంటుంది అనమాట. మా అబ్బాయికి అయితే గుండెతో ఏం చేసామండి. ఇంక ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేసుకున్నాం అనమాట. ముందు వచ్చిన వెంటనే అయితే గుండె అయితే తీయించేసాము, ఇంకా పూజ స్టార్ట్ చేసాము. దీపారాధన అది అయ్యాక తర్వాత మా అబ్బాయిని రమ్మని 365 కట్టొత్తులు అయితే వెలిగించమన్నామండి. ఈరోజు ద్వాదశి కదండి, మంచిది కదా, అందు గురించి 365 కట్టొత్తులు అయితే మా అబ్బాయి చేత వెలిగించామండి. ఎందుకంటే 10th కదండి, దేవుడి దయ ఉంటే 10th క్లాస్ కొంచెం మంచి మార్కులతో పాస్ అవుతాడని నమ్మకంతో వెలిగించమన్నాం అన్నమాట. రామచంద్రుని దయ వల్ల మొక్క అయితే మాత్రం తీరిందండి. ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి, ఇలాగా మొక్కుబడి తీర్చుకోవాలి అనేసి. ఈ రోజుకైతే అయిందనమాట. ఏదైనా మనం అనుకుంటే అవుదండి, దేవుడు అనుకుంటే అవుతుంది అనమాట. ఇంకా ఇప్పుడైతే పిల్లలిద్దరిని వదిలేసి మా ఇద్దరం మాత్రం వెళ్ళామండి, మా మేనత్తల అబ్బాయి ఎంగేజ్మెంట్కి అయితేను. పిల్లలిద్దరిని వాళ్ళ నాన్నమ్మ దగ్గర వదిలేసాము. ఇంకా అటు నుంచి వచ్చేసరికి 4 ఎంత అయిపోయిందండి. చిన్న వర్క్ ఉంటే ఆ పని ఇంటికి వెళ్తే ఏదో ఒక పని ఉంటుందండి, ఆ పని అది చూసుకొని వచ్చేసరికి కొంచెం లేట్ అయిందండి. వచ్చిన వెంటనే ఇంకా స్నానం చేసి పూజ అయితే చేసుకున్నామండి. లోపల పూజ చేసుకొని ఇప్పుడు బయట అయితే తులసమ్మకి, గౌరమ్మకి, కృతికా నక్షత్రాలకి పూజ చేసుకొని ఇప్పుడైతే టిఫిన్ చేయాలండి. ఇడ్లీ తయారు చేస్తాను, కొబ్బరి చట్నీని ఇడ్లీ అయితే తయారు చేస్తానండి. కృతికా నక్షత్రాలకి కూడా దండం పెట్టుకొని టిఫిన్ చేయాలన్నమాట. ఏకాదశి, ద్వాదశి పూజలు, ఉపవాసాలు అయితే ఇలా జరిగాయండి. మీకు వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్తాయండి. ప్లీజ్ అండి, లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి.
ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఎంతటితో ఎండ్ చేస్తున్నానండి. మరొక మంచి వ్లాగ్తో కలుసుకుందాం. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బాయ్ ఫ్రెండ్స్.